రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం ఉండవల్లి వద్ద 7350 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం డిపిఆర్ తయారీకి కసరత్తు గరిష్ట వరద వచ్చినా ఇబ్బంది లేకుండా అంట. ఇక భువనేశ్వర్ గారు అమరావతిలో నివాస స్థలాన్ని పరిశీలించారండి. నిన్న 2 రోజుల క్రితం ఈనాడు వాళ్లే ఇంకో వార్త రాశారు. 5 ఏళ్లుగా వాటర్ అక్కడే ఉండిపోయింది, జగన్ గారికి అది కూడా జగన్ గారి తప్పేనంట. అక్కడ పునాదుల్లో 5 ఏళ్లుగా నిలబడిపోయిన వాటరు అంటే అక్కడ ఓట వస్తున్నట్లే కదా. సామాజిక సోషల్ మీడియాలో ఒకళ్ళిద్దరు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అంటే 5 ఏళ్లుగా నీళ్లు వేసవకాలం వస్తే ఎండాలి కదా, ఆ ప్రాంతం ఎండకుండా నీళ్లు నిల్వ ఉన్నాయి, అక్కడ చేపలు పట్టారు, 6 కిలోల చేప తయారైందని ఈనాడు వాళ్ళు రాశారు. ఇప్పుడు మళ్ళీ మరో ఎత్తిపోతల పథకం గరిష్టంగా వరద వచ్చినా కూడా అంటే వరద ప్రాంతమా కాదా అది? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు? విజయబాబు గారు చెప్పండి, మీరు చూసే ఉంటారు. రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం 7350 క్యూసెక్కుల సామర్థ్యం అంటే బహుశా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పాయింట్ తప్ప మిగతా రాసినట్టున్నారు. ఎంత ఖర్చు అయ్యేది ఏంటి అనేది మరి లోపల ఏమైనా రాశారో తెలియదు. గరిష్టంగా వరద వచ్చినా ఇబ్బంది లేకుండా అని సన్నాయి నొక్కుడు. 5 ఏళ్లుగా ఈ గతంలో అప్పుడు నిర్మించిన పునాదుల్లో నీళ్లు నిలబడిపోవటం, చేపలు పట్టుకునే పరిస్థితి ఉందంటే వరద ఉన్నట్లా లేనట్లా? మరి అసలు వరదే కాదు, ముంపు ప్రాంతమే కాదని ఇదే తెలుగుదేశం గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈనాడు వాళ్ళు కానీ, ఆంధ్రజ్యోతి వాళ్ళు కానీ తెగవాదించారు కదా. దాదాపు 2 బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. అదే పేపర్ లో వాళ్ళే రాశారండి. 2 బ్యాంకులకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు, పరిశీలించారు, చేసి ఇది మనకి అంత వైబుల్ కాదని చెప్పని వాళ్ళు ఫండ్స్ శాంక్షన్ చేయడానికి కూడా వెనకాడి వెళ్ళిపోయారు. దాదాపుగా 29 కిలోమీటర్ల మేర ఏదో రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాజెక్టులు అసలు వాస్తవంగా ప్రాక్టికల్ గా జరిగేటువంటివి కాదండి. వాటిని ఏదో మొదలుపెట్టి ప్రారంభించి కావాల్సిన కాంట్రాక్టర్లకు అందరికీ కూడా ఎంతో కొంత కట్టబెట్టేసేసి తినేసేసి వెళ్ళిపోవడం. తర్వాత ఈ కేసులు పడితేనేమో దాని మీద మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, జరిగినటువంటి కేసులు ఏం జరిగినాయి. పెద్ద పెద్ద లాయర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారనేది. ఇది అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏంటంటే ఒకసారి చేయాలంటే భయం వేస్తుంది, 2 సార్లు చేసినప్పుడు కొంచెం మొహమాట పడుతుంది, 3వసారి అలవాటు అయిపోతుంది. ఆ విధంగా ఆయనకి ఒక సుదీర్ఘ అనుభవంలో ఇలాంటివన్నీ కూడా కరతలామలకం. కాబట్టి మనం ఏదైతే అదే ఇందులో చేద్దామని చాలా అడ్డగోలుగా అంటారు. రాష్ట్రం పట్ల కనీసం మాత్రం కన్సర్న్ లేదనేటువంటిది ఇప్పుడు మనం చూసామండి. ఇక్కడ గాలిపోయింది, భారతదేశంలో గాలిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇమేజ్. ఇప్పుడు మన భారీ ఎత్తున డబ్బా కొట్టుకుంటా వెళ్ళి దావోస్కి వెళ్ళిన తర్వాత అంతర్జాతీయంగా కూడా పూర్తిగా గాలిపోయింది అనేటువంటిది మనం నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేయొచ్చు. టోటల్గా ఇజ్జత్ పోయి రిక్తహస్తాలతో చేతులు ఊపుకుంటా వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణంగా ప్రజలు రెండవసారి కూడా, మొదటిసారి సీనియర్ అని చెప్పని ఆశపడి ఇచ్చారు అవకాశం, రెండోసారి మళ్ళీ ఇచ్చారు. ఇస్తే కూడా మళ్ళీ అదే రకమైనటువంటి పనులు తప్ప రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల చివరిసారిగా మనం ఇదైనా ఒకసారి చేద్దాం అన్న కనీసం ఇది లేకుండా ఎక్కడికక్కడ సెర్చ్ చేయటం, దేని మీద లాభదాయకంగా ఉంటాయి, దేని మీద డబ్బులు వస్తాయి, దానికి ఏం చేయాలి, ఇదే తప్ప దానికోసం ఏం చేస్తారు. వాళ్ళ అనుకూల మీడియాలో ముందు కర్టెన్ రైజర్ లాగా వీళ్ళే లీక్ ఇస్తారండి. వీళ్ళు లీక్ ఇచ్చి ముందు వాళ్ళు దాన్ని ఏదో న్యూస్ తెలుసుకున్నట్టుగా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. అది రాజకీయం కావచ్చు, పాలనా వ్యవహారాలు కావచ్చు. ఈ కర్టెన్ రైజర్స్ని పట్టుకొని వీళ్ళు మొదలు పెడతారు ఇష్యూస్. ఇది జరుగుతున్న తంతు. అందులో తమాషే ఈ ఉండవల్లి ప్రహసనం కూడా అని చెప్పారు. శివశంకర్ గారు, దీని మీద కూడా మీరు కూడా ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా? రాజధానిలో మరో ఎత్తిపోతల పథకం అంట. ఇంతకుముందు కొండవీటివాగు ఎత్తిపోతల పథకం అయిపోయింది, ఇప్పుడు ఇంకో ఎత్తిపోతల పథకం అంట. దీని మీద సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా అంశాల్లోకి వెళదాం. సార్, ఎవరు అవునన్నా కాదన్నా అది వచ్చేసి ఇప్పటి నుంచి కాదు, శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన ప్రపోజల్ ఇచ్చారు. ఇది వరద ప్రాంతము, ఇది అనుకూలమైనటువంటి ప్రాంతము కాదు అని. వాళ్ళకు తెలిసే తాత్కాలిక రాజధానిని పెట్టి 1+1 మాత్రమే కట్టారు, G+1. ఎందుకంటే లోపల తవ్వే కొద్ది పెరిగినట్టు ఆ ఊట అనేది ఉంటది కదా, నిరంతరం అది దాన్ని రీబిల్డ్ తీస్తా అంటే మళ్ళీ ఊతానే ఉంటది. సో అది వరద ప్రాంతం అనేటువంటిది మొన్న వచ్చిన వరదలు కావచ్చు, గతంలో వరదలు కావచ్చు, చరిత్ర గాని ఏదైనా చూసుకున్నప్పుడు తెలుస్తుంది. దీన్ని ఏంటంటే మొండిగానో లేకపోతే కాంట్రాక్టర్లకు ఆదాయం చేకూర్చే వనరుగానో ఏర్పాటు చేసుకొని ఇక్కడే ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ చేస్తూ రాష్ట్రంలో కానీ ప్రజలకు కానీ అమరావతి అనేటువంటిది పెట్టుకొని నిజంగా మిగతా ప్రాంతాలన్నీ కూడాను అభివృద్ధి చేయకుండా ఇక్కడే నిధులు అనేటువంటి దుర్వినియోగం చేస్తూ కాంట్రాక్టర్లకు లాభాలు పండించే విధంగా ఇది ఒక సోర్స్ గా వాడుతున్నారు.
ఎంత అవునన్నా కాదన్నా ఏమనంటే ఎక్కువ మాట్లాడితే మొన్న గతంలో చూసాం సోషల్ మీడియాలో కేసులు పెడతారు. దీన్ని అమరావతి కాదు విజయవాడ మునిగిపోయింది, అమరావతి మునిగిపోలేదు అంటారు. విజయవాడ మునిగిపోయింది, అమరావతి వరద రాలేదనేటువంటిది వాళ్ళ యొక్క మాటలు కానీ ఆ ఎల్లో మీడియా కానీ చూసాం. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత దాన్ని ప్రమోట్ చేస్తున్నారో. ఈ రోజు కూడా మరి అలాంటి వరద ప్రాంతం కాకపోతే ఆల్రెడీ కొండవీడు ప్రాంతం అనేటువంటి మనం చూసాం వాగనేది. అది కాకుండా మరో ఈసారి మళ్ళీ టెండర్లు ఎందుకు పిలవాలి, మరీ ఎత్తిపోతలు ఎందుకు కట్టాలి? అంటే వరద వస్తుందనే కదా, వరద ప్రాంతమనే కదా, లేదా నిపుణులు కూడా దాన్ని ప్రపోజ్ చేయరు కదా, ఈరోజు మీరు టెండర్లు పిలవరు కదా. ప్రాక్టికల్ గా థింక్ చేయండి. ఎందుకు ప్రజలను మభ్యపెడతారు? ఎందుకు అనవసరంగా అక్కడ పెట్టండి, రాజధానికి అవసరమైనటువంటి పెట్టండి. ఓని మొత్తం అన్ని తీసుకొని వచ్చేసేసి కాంట్రాక్టులకు 50%, 100% రేట్లు అధిక ధరలకు ఇచ్చేసి దాన్ని అంతా కూడా నిధులను దుర్వినియోగం చేయడమే. రైట్.